అయినా సత్యం ఎప్పుడు ఈ అబద్ధాల కుట్రల మధ్య ఓడిపోదత్తయ్యా. అధర్మం గెలవదు. అంతిమ విజయం న్యాయానిదే అవుతుంది. నేను మాటిస్తున్నాను కదత్తయ్యా, నువ్వు ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా చెప్తున్నాను, మన ఆదిత్య కడిగిన ముత్యంలా బయటికి వస్తాడు. మందు బాబులం మందు బాబులం, మందు తాగితే మాకు మేము మహారాజులం రా. మేడం, మీరు ఎక్కడికి వచ్చారండి మేడం? నీతో మాట్లాడాలి, ఒకసారి బయటికి రా. అయినా మేడం ఎందుకు వచ్చింది ఇక్కడికి? అమ్మా, స్టడీగా ఉండాలి మేడం, ముందు స్టడీగా ఉండాలి. పాపిష్టిదాన్ని, నా చేతులతో నేనే ఇచ్చాను ఆ బ్రీఫ్ కేసు. ఎంత కష్టం వచ్చింది వాడికి. ఇక్కడ ఆపండి. ఏమే ఇక్కడేనా? అత్తయ్య, ఇక్కడే చూపిస్తుంది అత్తయ్య. వెళ్దాం పదా. ఏంటిదంతా? ఇక్కడేనా? ఈ ప్లేసేనా? నాకు ఇదంతా చూస్తుంటే ఏదో డౌట్ వస్తుంది అత్తయ్య. ఈ ప్లేస్ చూస్తేనే నాకు డౌట్ వస్తుంది. వాడిక్కడే ఉన్నాడేమో అనిపిస్తుంది. నేను లోపలికెళ్ళి చూసొస్తాను అత్తయ్య. సరే. ఏమి కనిపించాడా? లేదత్తయ్య, కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే వాడు ఖచ్చితంగా ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నవాడు ఇంతలోనే ఎక్కడికి పోతాడే? వాడు పోలేదత్తయ్య, ఎవరో పంపించారు. అర్థం కాలేదు. మనం వాడి కోసం వస్తున్నామని తెలుసుకుని వాడిని ప్లాన్డ్ గా ఎస్కేప్ చేశారత్తయ్య. ఏంటి తెలుసు నువ్వనేది? అవునత్తయ్య, ఇది పక్కా ప్లానే. మనం వాడి గురించి ఎంక్వైరీ చేస్తున్నామని వాడి వెనక ఉండి నడిపించే వాళ్ళకి అంతా తెలిసిపోయింది. వాణ్ణి మనం పట్టుకుంటే వాళ్ళ గుట్టు బయట పడిపోతుంది అన్న భయంతోనే వాణ్ణి ఎస్కేప్ చేశారు. చేతి వరకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. ఇప్పుడెలా తెలుసు? మనకసలు టైం కూడా ఎక్కువ లేదు. నువ్వేం కంగారు పడకత్తయ్యా, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద. సరే పద పద. ఏంది మేడం నన్ను ఎక్కడికి రమ్మన్నారు? మళ్ళీ ఏమన్నా పనా? ఈసారి ఎంత ఇస్తారు మేడం? ఎంతసేపు మేడం? ఏమిస్తారు, ఎంత ఇస్తారు? ఇది అడగడమేనా? నువ్వు నిన్న చేసి చచ్చావు కదా ఒక ఏదో పని. ఆ పనికి నా పరిస్థితి ప్రమాదంలో పడిపోయింది. మొత్తం మొత్తం పెంట పెంట అయిపోయింది.
సర్లే నువ్వు ఒక పని చేయి. పని లేదంటూనే పని చేయాలంటారేంటి మేడం? పని అంటే పని కాదు. నువ్వు బయట ఎక్కడా తిరగకుండా దాక్కుని చావు. కొంతకాలం నువ్వెక్కడా కనిపించకూడదు. నేను బతకడం ఎలా మేడం? ఉరి 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 మొద్దు. దొరికావంటే లేనిపోని సమస్యలు వస్తాయి. నీ పీక్కి ఉరితాడు తగులుకుంటుంది. ఎక్కడో ఒక్కడికి పోయి చావు. కాస్తలు మిస్ అయిపోయావు తెలుసా? లేకపోతే ఈ పాటికి అందరం దొరికిపోయేవాళ్ళం. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మేడం మరి నేనెలా మేడం బతికేది? అవే నీకు కావాల్సింది నేను చేస్తాను. ఇప్పటి వరకు నువ్వు పని చేస్తేనే డబ్బులు వచ్చాయి. ఇప్పటి నుంచి నువ్వు పని చెయ్యకపోయినా డబ్బులు వస్తాయి. నువ్వు అనవసరంగా ఎలా ఏంటి అని ఎదవ క్వశ్చన్లు అడగమాకు. ముందు నేను చెప్పిన పని చెయ్యి. ఇప్పటి నుంచి నువ్వు పబ్లిక్ లో ఎక్కడా కనబడకుండా వెళ్లిపోవాలి. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చేసి చేస్తాను. అలాగే మేడం. అవునరా, నేను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయవేంట్రా? ఇందాకటి నుంచి నీకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తానో తెలుసా? అంటే నేను ఏంట్రా నేను 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 అంటావు? ఫోన్ చూసుకోవాల్సిన బాధ్యత లేదా? అవసరం వచ్చి ఫోన్ చేసినప్పుడు నువ్వు అందుబాటులో లేకపోతే ఎలా? నీ దాన్ని నువ్వు పోతావు. మధ్యలో నాశనం అయిపోయేది మేము. లేదు మేడం, నేను మందులో ఉన్నప్పుడు ఎవ్వరు ఫోన్ లిఫ్ట్ చేయను మేడం. ఎందుకంటే మాటలు తడబడిపోతాయి కదా మేడం. పొరపాటు జరిగిందంటే నా వృత్తి పోతుందని నేను ఎవ్వరు ఫోన్ లిఫ్ట్ చేయను మేడం. ఏడ్చవులే, ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ఫోన్ తీసుకుని ఉండు. నేను ఫోన్ చేసినప్పుడే బయటికి రా. అలాగే మేడం. మేడం ఇలాగైతే ఎన్ని రోజులైనా సరే బయటికి రాకుండా ఉంటాను మేడం. మీరు చాలా మంచివారు మేడం. మీరు దేవత మేడం. దీంతో హాయిగా 3 పూట్ల మందు కొట్టి పడుకుంటాను. ఇలాంటి అరేంజ్మెంట్ ఉంటే నేనెందుకు బయటకు వస్తాను మేడం? వాగింది చాలు గాని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం అవసరమైనప్పుడు మాత్రం ఫోన్ చేస్తాను మేడం. అప్పుడు డబ్బులు పంపించండి. అత్తయ్య తెలుసు కన్నా ముందు వచ్చాను. లేకపోతే వాడు దొరికిపోయేవాడు, నా పని అయిపోయేది. అత్తయ్య అత్తయ్య, అదిగో ఎస్ఐ గారు. పద. సార్ ఒక నిమిషం అండి, మీరు మళ్ళీ రేపు రావాల్సి వస్తుంది. ఓకే సార్. సరే వెళ్ళండి. అలాగే సార్. చెప్పండమ్మా, ఏం కావాలి? లోపల మా అబ్బాయి ఉన్నాడు సార్, ఒక్కసారి కలవాలండి. ఎవరమ్మా మీ అబ్బాయి? ఆదిత్య. పొద్దున మీ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అతనే మా అబ్బాయి. ఓ, ఎర్రచంద్రం కేసులో లంచం తీసుకుని అరెస్ట్ అయ్యాడు ఆ అబ్బాయేనా? అయ్యో అలా అనకండి. మా అబ్బాయి అలాంటి వాడు కాదు. ఇదంతా మా వాడిని ఇరికించడం కోసం ఎవరు చేసిన కుట్ర సార్. కుట్ర కావాలని చేసిందా అన్నది రేపు కోర్టులో తేలుస్తారమ్మా. అయినా అతను ముద్దాయి. కోర్టులో సబ్మిట్ చేసేంత వరకు అతన్ని ఎవరు కలవడానికి వీల్లేదమ్మా. అయ్యో అలా అనకండి. మా అబ్బాయిని కలిసి ఒక్కసారి మాట్లాడాలి. నాకు మీ బాధ అర్థమైందమ్మా, కానీ అతన్ని కలవడానికి మా రూల్స్ ఒప్పుకోవమ్మా. ప్లీజ్ సార్, తను ఆదిత్య వాళ్ళ అమ్మ, నేను ఆదిత్య భార్యని. బయట వాళ్ళం కాదు కదా సార్. జస్ట్ ఒక 2 నిమిషాలు మాట్లాడి వచ్చేస్తామంతే. మాకు డిపార్ట్మెంట్ రూల్స్ అన్ని తెలుసు సార్. మా మావయ్య మాజీ ఏసీపీ కృష్ణప్రసాద్ గారు. తెలుసమ్మా, కాకపోతే మీకు పర్మిషన్ ఇచ్చి లోపలికి పంపించానని ఈ విషయం మా పై ఆఫీసర్లకు తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. లేదు లేదు సార్, మేము ఎక్కువసేపు ఉండం సార్. జస్ట్ 2 అంటే 2 నిమిషాలు. తనకి ఎవరి మీదైనా అనుమానం ఉందేమో అడిగి వచ్చేస్తాం అంతే సార్. నిజానికి ముద్దాయిని కలవడానికి
ఎవరికి అవకాశం ఉండదు. మీరు కృష్ణప్రసాద్ గారి భార్య కాబట్టి మీకు పర్మిషన్ ఇస్తున్నాను. త్వరగా వెళ్ళి మాట్లాడి వచ్చేయండి. ఎక్కువసేపు ఉంటే చెప్పాను కదమ్మా, నా ఉద్యోగానికే ప్రమాదం. లేదు సార్, అంతవరకు రానివ్వం, వెంటనే వచ్చేస్తాం. సరే వెళ్ళండి. రాత్తయ్య. అది అమ్మా ఆదిత్య, ఏంట్రా ఇది? ఏంట్రా ఈ పరిస్థితి? అందరూ అందరూ బయట నీ బిడ్డ ముద్దాయి లంచం తీసుకున్నాడు అంటుంటే అమ్మా ఇదంతా నా వల్లే. అసలు అసలు నేను క్యారేజ్ తీసుకురాకపోయినా సరిపోయేది. ముదరష్టపు దాన్ని. అంత అంత నా వల్లే, అంత నా వల్లే, నా వల్లే. అమ్మా అమ్మా ఊరుకోమ్మా. అమ్మ ఊరుకో. నువ్వేం చేస్తావు? నాకిలా రాసి పెట్టుంది, అందుకే ఇదంతా జరిగింది. అది అసలు ఎవరు నాన్నా నీకు డబ్బివ్వమని నాకు సూట్ కేసు ఇచ్చింది? ఏమో అమ్మా, నాకు తెలీదు. వాడు డబ్బున్న సూట్ కేసు ఇచ్చింది నీకే కదా. అసలు వాడి మొహం కూడా నేను చూడలేదు. ఆదిత్య, నువ్వు ఈ మధ్య ఎవరితో అయినా గొడవ పడ్డావా? లేదు తులసి, అయినా నేను ఎవరితో అయినా గొడవ ఎందుకు పడతాను చెప్పు. డ్యూటీకి వెళ్ళి నా వర్క్ నేను చేసుకుని వస్తాను. నా మంచితనం చూసి నాకు మిత్రులైన వాళ్ళే ఎక్కువ. అలాంటిది నాకు శత్రువులు ఎందుకుంటారు చెప్పు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నీకు డిపార్ట్మెంట్లో కానీ డ్యూటీ విషయంలో కానీ ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేదు అని తెలుస్తుంది. అలాంటప్పుడు ఇది ఎవరు చేయించుంటారు? నిన్ను ఈ విధంగా ఇరికించి ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళకేం వస్తుంది? అమ్మా, మీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఇంకొంతసేపు మీరు ఇక్కడే ఉంటే మా పై ఆఫీసర్లు వచ్చినా వస్తారు. వాళ్ళు వస్తే నా ఉద్యోగం పోతుందమ్మా. దయచేసి మీరింక వెళ్ళండమ్మా. ఇరే ఆదిత్య, నువ్వేం కంగారు పడుకో. నేను తులసి కలిసి ఎలాగైనా నిన్ను బయటికి తీసుకొస్తావు. నువ్వు ధైర్యంగా ఉండరా. అవును ఆదిత్య, నిన్ను కోర్టులో సబ్మిట్ చేయడం కన్నా ముందే నీకు డబ్బులిచ్చిన వాళ్ళు ఎక్కడున్నా వెతికి పట్టుకుని వాళ్ళకి అప్పగించి నిన్ను బయటికి విడిపించుకుంటాం. అప్పటి వరకు నువ్వు ధైర్యంగా ఉండు. రండమ్మా, మా సార్ వాళ్ళు వచ్చే టైం అయింది. రండి. జాగ్రత్త నాన్న. సరేమ్మా, వెళ్ళు. అందరం బావుంటాం,
కలిసుంటామనుకుంటే మళ్ళీ ఇలాంటి సమస్య వచ్చి పడింది. వాడి మీద ఈ ఆరోపణలేంటి, డబ్బులేంటి, అసలు ఈ సిబిఐ వాళ్ళేంటి, నాకేం అర్థం కావడం లేదన్నయ్య. అసలు ఇదంతా ఎవరు చేసుంటారు? పలానా వాళ్ళు చేశారని తెలిస్తే మనకి బాధంతా ఎందుకమ్మా? నాకు మాత్రం ఎవరో ఇదంతా కుట్ర చేయించారనిపిస్తోంది. అవును బావా, నాకు అలాగే అనిపిస్తుంది. మనమన్నా, మన కుటుంబం అన్నా మనం కలిసి ఉండటం చూసి చాలా మంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారనిపిస్తుంది. వదినా, ఏమైనా తెలిసిందా? లేదమ్మా, ఎవరు చేశారో ఎందుకు చేశారో ఏమీ తెలియడం లేదు. కనీసం డబ్బులిచ్చిన వాడి ఆచూకీ దొరుకుతుంది అనుకున్నాం, కానీ వాడు తప్పించుకుని వెళ్ళిపోయాడు. వాడికి మేము వస్తున్నామని ముందే ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టుంది మావయ్య. అప్పటి వరకు అక్కడే ఉండి మేం వెళ్లేసరికి మాయమైనట్టు ఆనవాళ్లున్నాయి. అలాగా? ఖచ్చితంగా మావయ్య. మేము వెళ్లేసరికి వాడు మందు తాగే ఆలోచనలో ఉన్నట్టున్నాడు. మేం వచ్చిన ఆచూకీ తెలిసినట్టుంది, వెంటనే వెళ్ళిపోయాడు. వాళ్ళకి మేం వస్తున్నాము అనే ఇన్ఫర్మేషన్ అందించారు అంటే ఇది ఎవరో కావాలని చేయించారు అనిపిస్తుంది. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఇది కుట్ర అనిపిస్తుంది. నిజమే సాంబయ్య, ఇదంతా కుట్రే కావచ్చు, కానీ ముందు ఆదిత్య బయటికి రావడం ముఖ్యం. నాకెందుకో ఇదంతా కీర్తియే ప్లాన్ చేసింది అనిపిస్తుంది మావయ్య. ఆవిడ దగ్గర అధికారం ఉంది కదా, ఇలా డబ్బిచ్చి చేయించాల్సిన అవసరం ఏముంది? అనుమానము లేదు, నమ్మబుద్ధి కావడం లేదు. ఇదంతా కీర్తి ప్లాన్ వేసి నడిపిస్తుంది అనిపిస్తుంది మావయ్య. అవునవును, ఆవిడ చేయించుంటుంది. అంత డబ్బు పెట్టి ఇరికించాల్సిన అవసరం ఇంకెవరికుంటుంది? ఖచ్చితంగా ఆవిడే చేయించింది ఇదంతా. ఏంటి లక్ష్మి, నేనేదో చిన్న డౌట్ తో ఆవిడ మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే నువ్వేంటి ఆవిడే ఖచ్చితంగా ప్లాన్ వేసినట్టు చేసినట్టు ఫిక్స్ అయ్యి ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నావు? పైగా ఇంత కంగారు పడుతున్నావు? ఆవిడే చేసినట్టు నీకు తెలుసా, లేదా ఇద్దరు కలిసి చేశారా? అదేం లేదు లేదు, అనవసరంగా బావని ఇరికించారని కోపంలో ఉన్నాను. నువ్వనేసరికి నాకు నిజమే అనిపించింది. అయినా ఆవిడ తప్ప ఇంక మనకి శత్రువులు ఎవరున్నారు? అందుకే అలా చెప్పాను. అత్తయ్య, అత్తయ్య,
దుర్గమ్మ, నువ్వేమీ తినకుండా ఇలా బాధపడితే బాధ ఆకలి తీర్చదు కదా. ఆదిత్య ఎలా అయినా సరే బయటకు వస్తాడు. ఈ కుట్రలు కుతంత్రాలు ఇవేవి ఎక్కువ కాలం నిలబడవు. నిలుస్తాయో నిలబో తర్వాత నిప్పులాంటి నా బిడ్డ మీద నింద పడ్డవేంటే? నువ్వల్ల బాధపడకు దుర్గమ్మ. నేను నిన్నిలా చూడలేకపోతున్నాను. ఇదిగో మన ఆదిత్యాన్ని బయటికి నేనే ఎలాగైనా తీసుకొస్తాను. ఉదయం నుంచి ఏమి తినకుండా ఉన్నావు. నువ్వు నీరసపడితే ఉన్న ప్రాబ్లంకి తోడు కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి.